హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇవాళ నుంచి నా ఛానల్లో కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. అదే మహాభారతం క్యారెక్టర్ ఆర్క్స్. ఎందుకంటే మహాభారతంలో స్టోరీ అనేది ఎన్నో బ్రాంచెస్ గా విడిపోయి ఉంటుంది. అలా విడిపోయినప్పుడు స్టోరీకి కొత్త కొత్త క్యారెక్టర్స్ ఎంట్రీ చేస్తుంటారు. క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా వాళ్ళ బ్యాక్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తే స్టోరీ నుంచి డివియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చెప్పేసి వాళ్ళ స్టోరీ అనేది ఒక సపరేట్ వీడియోగా చేస్తే మీకు నాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇతను మాటలతోనే మాయలు చేస్తాడు. కృష్ణుడి తర్వాత ఇంటెలిజెన్స్ లో ఎవరైనా ఉన్నారంటే ఆ స్థానం ఖచ్చితంగా అతనికి వెళ్తుంది. అతడే గాంధార్ రాజు, కౌరవులకి మైనమామైన శకుని. నిజానికి శకుని కౌరవుల పక్షపాతం మనం అనుకుంటాం, కానీ కాదు, అతను పాండవుల పక్షపాతి. మహాభారతం కథ స్టార్టింగ్ నుంచి మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తుంటే శకునికి హస్తినాపురం అన్న, భీష్ముడన్నా, ధృతరాష్ట్రుడన్నా కోపం. అయినా సరే శకుని వాళ్ళందరితో మంచిగా ఉన్నట్టు నటిస్తాడు. ఎట్లా అంటే ఒక నక్కలాగా. శకునికి ఈ ద్వేషానికి ఉన్న కారణం రెండు కథల్లో చెప్పబడుతుంది. ఒకటి మామూలుగా మనం సీరియల్స్ లో అక్కడ చూసుంటాం. ఇంకో సెకండ్ స్టోరీ, అది చాలా బాగుంటుంది, మనం డిస్కస్ చేద్దాం. ధృతరాష్ట్రుడి కొడుకు వివాహ సంబంధం మాట్లాడడానికి వెళ్తాడు భీష్ముడు. ఎక్కడికి? గాంధార్ రాజ్యానికి. అయితే మా సంబంధం మాట్లాడేటప్పుడు భీష్ముడు కేవలం ధృతరాష్ట్రుని గురించి పాజిటివ్స్ మాత్రమే చెప్తాడు. అతని మెయిన్ నెగిటివ్ అయిన బ్లైండ్నెస్ గురించి అసలు ఎక్కడా మెన్షన్ చేయడు. అతని అన్ని పాజిటివ్ థింగ్స్ విన్న తర్వాత గాంధారి అంటే కౌరవుల తల్లి, ఆమె ఫిక్స్ అయిపోతుంది అతనే నా హస్బెండ్ అని చెప్పేసి. అలా ఆమె ఫిక్స్ అయిన టైంకి భీష్ముడు ఇలా చెప్తాడు, కాకపోతే ధృతరాష్ట్రానికి అంధత్వం ఉందని. అది విన్న గాంధారి ఎంతో బాధపడుతుంది, తన గుండెల్లో పిడుగుపడ్డట్టు అవుతుంది. గాంధారికి చీకటి అంటే భయం. ధృతరాష్ట్రుని తన భర్తగా ఎంచుకున్న గాంధారి తన భర్త జైలుని చూడలేని ఈ లోకం నేను కూడా చూడదలుచుకోలేదని చెప్పేసి జీవిత పర్యంతం తన కళ్ళ గంతలు కట్టుకొని ఆ చీకటి ప్రపంచంలోనే ఉందామని నిశ్చయించుకుంటుంది. తన ముద్దుల చెల్లెలకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం హస్తినాపురం మరియు భీష్ముడు అని చెప్పేసి ఎలాగైనా సరే భీష్మునిపై, హస్తినాపురంపై పగ సాధించాలని చెప్పేసి శకుని కంకణం కట్టుకుంటాడు. మీకు కనుక నా ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో షేర్ చేయడం తప్పలేదు కదా. ఇక స్టోరీ నెంబర్ 2. ఒకప్పుడు సుబాల అని ఒకతను ఉండేవారు. ఈయన శకుని తండ్రి. ఈయన గాంధార రాజ్యానికి రాజు. గాంధార రాజ్యం అంటే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్. అయితే గాంధార రాజు అయిన సుబాలుడు మోసం చేసి ఒక విధవరాలని తన కుటుంబంలోకి పంపాడని భీష్మునికి కోపం వస్తుంది. ఆ కోపంతో సుబాలుడిని, అతని కుటుంబం మొత్తాన్ని 100 మంది ఉంటారు, వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి ఒక జైల్లో పెట్టుతారు అనమాట. అయితే వాళ్ళందరికీ కేవలం రోజుకి ఒక బియ్యపు మెతుకు మాత్రమే ఇస్తాడు. చివరికి వాళ్ళందరూ చనిపోయే రోజు వస్తుంది. ఆ రోజు వరకు మొత్తం కలిపి 100 అన్నం మెతుకులు. అవన్నీ కలిపి ఒక ముద్దలా చేసి సుబాలుడు చిన్నవాడు, అప్పటికి శకుని ఆ ఫ్యామిలీ చిన్నవాడు, ఆ చిన్నవాడిని కనీసం బతకనిద్దామని చెప్పేసి ఒక ముద్దలు కేవలం ఒక కన్నం ముద్ద మాత్రం. అయితే అతను సుబాలుడు చనిపోయే టైం అవుతుంది. చనిపోయి చెప్తాడు, తన బొక్కలతో అంటే తన అస్థికాలతో బూడి వాటిని పాచికలుగా తయారు చేయమని. ఇవే మాయ పాచికలు, ఇవి చాలా డేంజరస్. ఇవి వాడే శకుని పాండవులని అరణ్యవాసంలో పంపుతారు. అయితే అక్కడ ఇంకా విషయం జరుగుతుంది. శకుని పుట్టుతున్నట్టు దానికి కారణం ఏంటంటే శకుని తండ్రి శకుని కాలు విరుస్తాడు. సుబాలుడు శకుని కాలు విరవడానికి కారణం ఏంటంటే సుబాలునికి భీష్మునిపై పగ, హస్తినాపురం అన్నా సరే కోపం, ద్వేషం. అందుకని చెప్పేసి తన పగ ఇతను శకుని తీర్చుకోవాలని చెప్పేసి ప్రతి క్షణం తన పగ గుర్తు చేసుకుంటుండాలని చెప్పేసి ఆ కాలు విరుస్తాడు. సో ఇది శకునికి హస్తినాపురిపై, భీష్మునిపై కోపానికి కారణం. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, అతడే ద్రోణాచార్యుడు, అతని క్యారెక్టర్ అర్థం వస్తా. అంతవరకు నా ఛానల్కి ట్యూన్ అయ్యి ఉండండి. థ్యాంక్ యూ.